మహాభారతంలోని మనందరికీ తెలిసిన కథల్లో ఒకటి శకుంతల కథ. అయితే ఎప్పుడైనా ఆలోచించారా, ఈ కథకు అసలు హీరో ఎవరు? దుష్యంతుడా లేక శకుంతలనా? రండి, ఈ విశ్లేషణలో అసలు నిజనిజాలేంటో లోతుగా చూద్దాం. అవును, అసలు సమస్య ఇక్కడే మొదలవుతుంది. ఈ కథ పేరు చుట్టూ ఎప్పణ్నుంచో ఒక పెద్ద చర్చే ఉంది. దీన్ని దుష్యంతోపాఖ్యానము అనాలా, లేక శకుంతలోపాఖ్యానము అనాలా? అసలీ కథ ఎవరిది? ఈ ప్రశ్నే మన ఈ విశ్లేషణకు పునాది అనమాట. అయితే సాహిత్యపరంగా ఆధారాలన్నీ తవ్వి చూస్తే సమాధానం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ కథకు అత్యంత సరైన, న్యాయమైన శీర్షిక శకుంతలోపాఖ్యానము అనే చెప్పాలి. ఎందుకంటారా? దానికి చాలా బలమైన కారణాలున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. సరే, ఈ నిర్ధారణకు రాగతానికి మనం స్టెప్ బై స్టెప్ వెళ్దాం. ముందుగా అసలు కథానాయకుడు లేదా నాయకి ఎవరనే ప్రశ్నతో మొదలుపెడదాం. తర్వాత శకుంతల, దుష్యంతుడి పాత్రలను విశ్లేషిద్దాం. ఆపైన ధర్మాన్ని నిలబెట్టటంలో ఎవరి పాత్ర కీలకమో చూసి చివరిగా ఏ పేరు సరైనదో తేల్చేద్దాం. ఇక మొదటి భాగం, కథానాయకుడు ఎవరు? చూడండి, ఏ కథలోనైనా హీరో లేదా హీరోయిన్ అంటే ఎవరు? కథను ఎవరు ముందుకు నడిపిస్తారో, ఎవరి నిర్ణయాలు కథను మలుపు తిప్పుతాయో వాళ్లే కదా అసలైన నాయకులు. ఇప్పుడు శకుంతల పాత్రను ఒకసారి గమనిద్దాం. తను కేవలం ఓ పాత్ర కాదు, ఈ కథకు తనే ఆయువుపట్టు, సెంటర్ పాయింట్. నిజం చెప్పాలంటే శకుంతల లేకపోతే ఈ కథే లేదు. కథలోని ప్రతి కీలకమైన మలుపు శకుంతల చుట్టూనే తిరుగుతుంది. ఆలోచించండి, గాంధర్వ వివాహం చేసుకున్నప్పుడే తన కొడుకు భవిష్యత్తు గురించి ఆలోచించి అతనికి రాజ్యాధికారం కావాలని ఎంత ముందుచూపుతో వరం కోరిందో. ఆ తర్వాత రాజు తనను నిండు సభలో అవమానించి కాదన్నప్పుడు ఆమె కుంగిపోలేదు. సత్యం కోసం, న్యాయం కోసం ఒక యోధురాలిలా పోరాడింది. ఆమె ధైర్యం, ఆమె నిజాయితీ ఈ కథకే ఒక గౌరవాన్ని తెచ్చిపెట్టాయి. సరే, మరి దుష్యంతుడు సంగతేంటి? తన పాత్ర వైపు ఒకసారి చూద్దాం. అతన్ని కథానాయకుడు అనడం కన్నా కథలో కాన్ఫ్లిక్ట్ రవడానికి కారణమైన ఒక పాత్ర అనడం కరెక్టేమో. ఎందుకంటే అతని బలహీనతే ఈ కథకు మూలం. దుష్యంతుడి పాత్ర యాక్టివ్గా ఉండదు, చాలా ప్యాసివ్గా ఉంటుంది. అంటే తను స్వంతంగా కథను నడిపించడు, కేవలం పరిస్థితులకు స్పందిస్తాడు, రియాక్ట్ అవుతాడు అంతే. తన బలహీనతలకు, చుట్టూ ఉన్న ఒత్తిళ్లకు చాలా తేలిగ్గా లొంగిపోతాడు. అతను నిజాన్ని ఒప్పుకున్న తీరు చూస్తేనే తన క్యారెక్టర్ ఏంతో మనకు తెలిసిపోతుంది. అది అతనిలో వచ్చిన మార్పు వల్ల కాదు. మొదట భయంతో, స్వార్థంతో ముఖం మీదే కాదన్నాడు. శకుంతల ధర్మం గురించి, న్యాయం గురించి వాదించినా వినలేదు. చివరికి ఎవరో చెప్పాలి, అందుకే ఆకాశవాణి రూపంలో దైవమే వచ్చి చెప్తే తప్ప నిజం ఒప్పుకోలేదు. ఇది నైతికంగా అతని గెలుపు కాదు, ఓటమి. ఇక్కడ చూడండి, వాళ్ళిద్దరి మధ్య తేడా ఎంత స్పష్టంగా ఉందో. ఒకవైపు శకుంతల ధైర్యం, సత్యనిష్ట, ఆత్మగౌరవానికి ప్రతిరూపం. మరోవైపు దుష్యంతుడు భయం, స్వార్థం, బలహీనతలకు నిలువుటద్దం. ఈ తేడా చూశాక ఈ కథకు అసలైన నాయకి ఎవరో మనకే అర్థమైపోతుంది. ఇప్పుడు మనం కథలోని అత్యంత ముఖ్యమైన పాయింట్కి వస్తున్నాం. శకుంతల కేవలం కథానాయకి మాత్రమే కాదు, ఈ కథకు ఆమె ఒక నైతిక బలం, ధర్మాన్ని నిలబెట్టిన ధీర వనిత. ఆమె నోటినుంచి వచ్చిన ఈ ఒక్క మాట చాలు, సత్యము సర్వధర్మంబుల కంటే అధికంబు. అబ్బా, ధర్మాన్ని మరిచిపోయిన ఒక చక్రవర్తికి సత్యం విలువ ఏంటో గుర్తుచేసిన గురువు ఆమె. ఇది కేవలం ఒక బాధితురాలి ఆవేదన కాదు, ఒక ధర్మ ప్రబోధం. అందుకే నన్నయ్యగారు ఆమె మాటల్ని ఊరికే అనలేదు, నానా రుచిరార్ధ సూక్తులు అని వర్ణించారు. అంటే ఎన్నో అద్భుతమైన, లోతైన అర్థాలున్న గొప్ప మాటలన్నమాట. ఆమె వాదన తను ఒక్కదానికోసం కాదు, అది ఈ కథకు నైతిక పునాది వేసిన ఒక గొప్ప బోధన. ఒక రాజు బలహీనత వల్ల ధర్మం ప్రమాదంలో పడితే శకుంతల ఒక్కటే తన సత్యనిష్ఠతో దాన్ని నిలబెట్టింది, కాపాడింది. అందుకే ఆమె ఈ కథకొక మోరల్ కంపాస్, అంటే నైతిక దిక్సూచిలా నిలుస్తుంది. ఇక మనం చివరి అంకానికొచ్చేశాం. ఇప్పటిదాకా మనం చూసిన ఆధారాలన్నిటినీ కలిపి ఈ కథకు ఏ పేరు పెట్టడం కరెక్టో ఫైనల్గా తేల్చేద్దాం.
ఈ కథను శకుంతలోపాఖ్యానము అనడానికి కారణాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఎందుకంటే కథ మొత్తం ఆమె పరీక్ష, ఆమె పోరాటం, ఆమె విజయం చుట్టూనే నడుస్తుంది. ధైర్యం, సత్యం లాంటి గొప్ప విలువలకు ఆమె ఒక సింబల్. కథకు నైతిక ఆధారం కూడా ఆమె. ఇక దుష్యంతుడి పాత్ర ఉందంటే అది కేవలం ఆమె బలాన్ని, ఆమె గొప్పతనాన్ని మనకు చూపించడానికే. అంతిమంగా ఒక స్త్రీ సంకల్పం ద్వారా ధర్మం ఎలా గెలిచిందో చెప్పడమే ఈ కథ ఉద్దేశ్యం. అందువల్ల ఈ కథకు అసలైన నాయకిని గౌరవిస్తూ కథ యొక్క అస్సలు సారాంశాన్ని ప్రతిబింబించే శకుంతలోపాఖ్యానము అనే శీర్షికే అత్యంత న్యాయమైనది, ఖచ్చితమైనది. చివరిగా ఒక్క ప్రశ్నతో ముగిద్దాం. అన్యాయం ఎదురైనప్పుడు సత్యం వైపు నిలబడి శకుంతల సాధించిన ఈ ధర్మ విజయం నేటి సమాజానికి, మనకు ఏమి చెబుతోంది ఒక్కసారి ఆలోచించండి.